నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఇక డీటెయిల్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మంచిర్యాల జిల్లా ఒక మెడికల్ హబ్ గా ఏర్పాటైందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద నిర్మిస్తున్న 200 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం ద్వారా వేల మంది పేద ప్రజలకు వైద్యం అందుతుందని అన్నారు. ప్రాంతీయ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ 200 పడకల వరకు పెంచడం ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. ఏరియా ఆసుపత్రిలో మరో 400 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంలో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. గుడిపేటలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రాంతీయ ఆసుపత్రిని ఐబీలో నిర్మిస్తే ప్రజలకు అనుకూలంగా ఉందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి వైద్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గం అలాగే మంచిర్యాల జిల్లా ప్రజలకు ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెట్టుకొని మన మంచిర్యాలకు మొదటిగా మెడికల్ కాలేజ్ ఆనాడు మంజూరు చేసినప్పుడు మనమంతా ఎంతో సంతోషం వ్యక్తంపరిచాం. ఆ కాలేజీ విషయంలో భూమి విషయంలో కొన్ని మనం చాలా ఇబ్బంది పడ్డాం. మెడికల్ కాలేజీ అనువుగా మనం ప్రాంతాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. మంచిర్యాల ఏదో మా పాత మార్కెట్ యార్డ్లో దాదాపు 10 ఎకరాల భూమిలో ప్రస్తుతం మెడికల్ కాలేజ్ మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడ మంచిర్యాల ఏదైతే మార్కెట్ యార్డ్లో హాస్పిటల్, గుడిపేటలో ఏమో కాలేజ్ ఆనాడు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. మెడికల్ కాలేజ్ పనులు చకచకా నడుస్తున్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇది 450 బెడ్డెడ్ ఇది హాస్పిటల్. మనకు మెడికల్ కాలేజీకి ప్రస్తుతం మరి 330 సరిపోతుంది అన్న సందర్భంలో మన 330 చూపెట్టి ప్రారంభించుకున్నాం. 330 బదులు ఇప్పుడు 450 ఇక్కడ కట్టబోతున్నాం. ఒక సంవత్సరం లోపల అంటే నెక్స్ట్ జూన్లోగా ఇది కంప్లీట్ అయ్యి ఇక్కడ హాస్పిటల్ కూడా నడిచే అవకాశం ఉంటుంది. వారి పనితనం బట్టి 1 ఇయర్లో కంప్లీట్ చేసి ఇక్కడ హాస్పిటల్ నడిచే కార్యక్రమం ఉంటుంది. గుడిపేటలో కూడా కాలేజ్ నడిచే 1 ఇయర్లో అక్కడ కూడా కాలేజ్ నడిచే అవకాశం ఉంటుంది. మన ఏరియా హాస్పిటల్ అది కూడా ప్రస్తుతం 200 బెడెడ్ హాస్పిటల్. అది ఇది 450 అదో 200 అంటే 650 సంబంధించింది. ఇక్కడ ఒకసారి మెడికల్ కాలేజ్ అయిన తర్వాత మొత్తం టోటల్లీ ఇక్కడ మన హాస్పిటల్ ఉండే ఇక్కడనే హాస్పిటల్ ఉంటుంది. MCH మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కూడా మన కాలేజ్ కింది ప్రాంతంలో ఉన్న ప్రాంతం అది. మరి అది కూడా ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఏది మార్కెట్ యార్డ్ పెట్టుకుంటారా లేదు పాత ఏరియా హాస్పిటల్ దాన్ని షిఫ్ట్ చేసుకుంటారా. ఎక్కడ చేసుకున్నా అప్పుడు కాలేజ్ యాజమాన్యం మెడికల్ కాలేజ్ యాజమాన్యం డిసైడ్ చేసుకుంటూ ఇది భవిష్యత్ తరాలకి బ్రహ్మాండమైన ఒక మంచి సెంటర్ పాయింట్. రేపు భవిష్యత్తులో 2-3 జిల్లాలకు ఇది సూపర్ స్పెషాలిటీ ఏదన్నా చేసే భవిష్యత్తులో 1000 బెడెడ్ హాస్పిటల్ కట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహకారంతో కాంట్రాక్ట్ కూడా ఎంత త్వరగా కట్టిన అంత బాగుంటుందని మేము ఎప్పటికప్పుడు మరి సంబంధిత కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్కి మేము మాట్లాడుతున్నాం. ఏది ఏమైనా మంచిర్యాల మహర్దశకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రావడానికి ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా IT మినిస్టర్ గారు KT రామారావు గారు, నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు.